రాజకీయ చైతన్యానికి మారుపేరుగా ఉన్న ఇల్లెందులో టీఆర్ఎస్ తరపున కోరం కనకయ్య, కాంగ్రెస్ నుంచి హరిప్రియ నాయక్ మధ్య గట్టి పోటీ నెలకొంది. కోయ సామాజిక వర్గానికి చెందిన కనకయ్య, లంబాడి సామాజిక వర్గానికి చెందిన హరిప్రియ గెలుపు కోసం శ్రమిస్తున్నారు. కనకయ్య నియోజకవర్గంలో కొంత అభివృద్ధి చేసినప్పటికీ ప్రజలతో సంబంధాలు కొనసాగించడంలో విఫలమయ్యారనే వాదన ఉంది. ఆయన చుట్టూ కోటరీ ఏర్పాటు చేస్తున్నారనే అపవాదు కూడా ఉంది. అయితే లంబాడ నాయకురాల్ని స్థానిక గిరిజనేతరులు ఏ మేరకు ఆదరిస్తారన్నది $1 మిలియన్ ప్రశ్న. తెలుగుదేశం నుంచి వచ్చిన కాంగ్రెస్ నాయకురాలుగా రెండు పార్టీల్లోని సంబంధాలు ఆమెకు ఉపకరించనున్నాయి. అయితే ఇక్కడ సిపిఐఎంఎల్ తరపున బరిలో ఉన్న మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య ప్రధాన పార్టీలకు చెందిన ఇద్దరు అభ్యర్థులకు గట్టి పోటీ ఇస్తున్నారు. పార్టీ సంప్రదాయ ఓటు బ్యాంకు కలిగి ఉన్న గుమ్మడికి మంచి నేతగా గుర్తింపు కూడా ఉంది. మరి ప్రజలు ఎటువైపు మొగ్గు చూపుతారో వేచి చూడాల్సిందే. ఇక ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి అందిస్తారు. ఇక ఇల్లందు నియోజకవర్గానికి చూసుకుంటే ఇల్లందు నియోజకవర్గం 1952లో అంటే 1952 నుంచి 1957 వరకు కూడా ద్విసభ్య నియోజకవర్గంగా కూడా ఉంది. అయితే డీలిమిటేషన్లో 2009లో ఉన్నటువంటి ఇల్లందు నియోజకవర్గం నుంచి ఇప్పటి వరకు న్యూ డెమోక్రసీ ఎమ్మెల్యే పార్టీలు కావచ్చు, ఇది అంటే 8 సార్లు గెలుపొందాయి. కాంగ్రెస్ పార్టీ 5 సార్లు గెలుపొందారు. అదేవిధంగా టీడీపీ ఒకసారి గెలుపొందిన పరిస్థితి కూడా ఉంది. అయితే ఇల్లందు నియోజకవర్గానికి తీసుకుంటే ఇప్పుడు పోటీ చేస్తున్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి హరిప్రియ కావచ్చు, లేదంటే కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి కోరం కనకయ్య గత అంటే 2014 నుంచి కూడా వీరిద్దరూ కూడా పోటీ పడుతూ వస్తున్నట్లుగా కూడా చూడవచ్చు. అయితే 2014లో చూసుకుంటే హరిప్రియ మరియు కోరం కనకయ్య పోటీ పడగా 2014 ఎన్నికల్లో కోరం కనకయ్య ఆ నియోజకవర్గం నుంచి గెలుపొందినట్లుగా కూడా చూడవచ్చు. అయితే 2018లో ఈ కోరం కనకయ్య మరియు హరిప్రియాల మధ్య పోటీ నెలకొన్న పరిస్థితుల్లో హరిప్రియ గెలుపొంది ఈ యొక్క అధికార బీఆర్ఎస్ పార్టీలో చేరినట్లుగా కూడా చూడవచ్చు. అయితే ఈసారి కూడా కోరం కనకయ్య ఈ యొక్క హరిప్రియకు మధ్య అయితే ద్విముఖ పోరు ఉన్నట్లుగా కూడా చూడవచ్చు. అయితే మొత్తంగా మనం ఇల్లందు నియోజకవర్గంలో చూసుకుంటే 2,08,151 ఓట్లు ఉన్నట్లుగా కూడా చూడవచ్చు. దీంట్లో మహిళలు వచ్చేసి 1,05,638 మంది మహిళా ఓట్లు, అదేవిధంగా 1,02,512 పురుష ఓట్లు, ఒక ట్రాన్స్జెండర్ ఒక ఓటు కూడా ఇల్లందు నియోజకవర్గంలో ఉన్నట్లుగా కూడా చూడవచ్చు. అంటే వీరిద్దరూ కూడా అంటే ఏదో ఇల్లందు నియోజకవర్గంలో ఎవరు అంటే హస్తం పార్టీపై అంటే వేరే పార్టీలలో గెలిచి అధికార బీఆర్ఎస్ పార్టీలో చేరడం తప్ప అధికార బీఆర్ఎస్ పార్టీ ఇప్పటి వరకు ఇల్లందు నియోజకవర్గంలో ఎప్పుడు కూడా పోటీ అంటే గెలుపొందిన పరిస్థితి లేదు. ఈసారి ఏ విధంగానైనా అక్కడ అంటే నియోజకవర్గ ఇన్ఛార్జిగా వెళ్ళినటువంటి వద్దిరాజు కూడా హరిప్రియ గెలుపొందడానికి ఆర్నిషలు కృషి చేస్తున్నట్లు కూడా చూడవచ్చు. అయితే మనం చూసుకుంటే ఇటు హరిప్రియకు అంటే ఈ అనుకూల అంశాలు చూసుకుంటే ఆమె స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద ఆమె అనేక మంది నిరుద్యోగులకు అక్కడ ఉద్యోగం కల్పించడం, అదేవిధంగా హాస్పిటల్స్ పరంగా లేదు అనుకుంటే అక్కడ ఉన్నటువంటి బస్టాండ్ను పునరుద్ధరించడం అయితే ఆమెకు అనుకూలంగా మారించే. ప్రతికూలంగా చూసుకుంటే ఆమె భర్త హరిసింగ్ షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తుండటం, అన్ని విషయాలలో కూడా తలదూరుస్తుండటం అప్పుడు పార్టీ క్యాడర్ కాబట్టి ప్రజలు కూడా ఈసారి హరిప్రియని విశ్వసించే అవకాశం లేకుండా పోయింది. ఇక కోరం కనకయ్య పరంగా తీసుకుంటే కోరం కనకయ్య సీతమ్మ ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టారు. అదేవిధంగా ఇల్లందు మోడల్ మార్కెట్ ఆయన హయాంలో మరికొన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేసినట్లుగా కూడా చూడవచ్చు. అయితే ఈసారి కోరం కనకయ్యకు ఇల్లందు ప్రజలు పట్టం కడతారని అక్కడ ఉన్నటువంటి ప్రజలు మాట్లాడుతుండటంతో అంటే ఇటు హరిప్రియకి సీట్ వస్తుందా అంటే గెలుస్తుందా, లేదు అంటే కోరం కనకయ్య గెలుస్తారు అంటే వీరిద్దరి మధ్య అయితే ద్విముఖ పోరు కూడా నెలకొన్నట్లుగా కూడా మనం చూడవచ్చు. మొత్తంగా మనం చూసుకుంటే భద్రాద్రి జిల్లాలో ఉన్న 5 నియోజకవర్గాల్లో కూడా 4 నియోజకవర్గాల్లో ద్విముఖ పోరు నెలకొంది. అదేవిధంగా భద్రాద్రి జిల్లాలో ఏకైక జనరల్ స్థానమైనటువంటి కొత్తగూడ నియోజకవర్గంలో తీసుకుంటే త్రిముఖ పోరు నెలకొన్నట్లుగా కూడా మనం చూడవచ్చు. కెమెరామెన్ ఆనంద్తో నవీన్, రాజ్ న్యూస్, భద్రాద్రి జిల్లా.